హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ పచ్చి మోసం. ఈ కథను రాసిన వారు శ్రీ ఏ వీరబ్రహ్మం గారు. బులుసుపాడు అనే గ్రామంలో బాపనయ్య అనే వర్తకుడున్నాడు. ఆ ఊర్లోనే రామయ్య అనే ఆసామి కూడా ఉంటున్నాడు. రామయ్యకు కుటుంబ అవసరాలకు ఒక 25 రూపాయలు కావలసి వచ్చినవి. ఎవరినైనా అడుగుదామంటే తనను నమ్మి ఊళ్ళో వాళ్ళెవరూ కూడా దమ్మిడి ఇవ్వరని రామయ్యకు తెలుసు. రామయ్య ఎప్పుడు బాపనయ్యను అడిగి ఉండలేదు. అందుచేత వడ్డీ ఆశ చూపి మెల్లగా బాపనయ్య దగ్గర డబ్బు లాగాలనుకున్నాడు. శ్రోతలకు ఒక చిన్న గమనిక. ఇది 1963 ఆగస్టు సంచిక చందమామలోది. అంటే దాదాపుగా 63 సంవత్సరాల క్రితంది. అప్పట్లో 25 రూపాయలు కూడా కొంచెం పెద్ద సొమ్ము కిందే లెక్క. ఇప్పట్లో 2000, 3000 ఎలాగో అప్పట్లో 25 రూపాయలు అలాగా. ఇక కథలోకి వెళ్దామా? పాపనయ్య బాబు, ప్రాణం మీదికి వచ్చింది. మళ్ళీ ఈ వారం నాటికి పువ్వుల్లో పెట్టి నీవు కోరిన వడ్డీతో నీ చేతుల్లో పెడతా. ఒక్క 25 రూపాయలు ఇద్దు అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు రామయ్య. పాపనయ్య సామాన్యంగా చేజారే మనిషి కాదు. ఇంకెవరికి అయితే ఇచ్చేవాడేమో గాని రామయ్యకు ఇస్తే వడ్డీ మాట అలా ఉంచి అసలు కూడా గల్లంతవుతుందని బాపనయ్యకు అపనమ్మకం. అందువల్ల 4 తియ్యేటి మాటలు చెప్పి రామయ్యను సాగనంపుదామనుకున్నాడు. రామయ్య, ఎన్నడూ అడగని వాడివి, నోరు తెరిచి అడిగావు. ఏం చేసేది? సొమ్మంతా వ్యాపారంలో బీసిపోయింది. లేకపోతే నీకిస్తే ఎక్కడికి పోతుంది? లేదన్నాన్ని మరేమీ అనుకోకేం అని అతి వినయంగా చెప్పాడు బాపనయ్య. బాపనయ్య ఎంత వినయంగా చెప్పినా తనకు ఇవ్వడానికి ఇష్టం లేకని ఇలా నాటకం ఆడాడు అని గ్రహించాడు రామయ్య. సరే, ఇంకో చోట చూస్తాలే అని వెళ్ళిపోయాడు. కానీ బాపనయ్య దగ్గర నుంచి ఏ విధంగానైనా సరే డబ్బు రాబట్టాలని రామయ్య నిశ్చయించుకున్నాడు. కూర్చున్నా నుంచున్నా దీని గురించే ఆలోచించడం ప్రారంభించాడు. ఆఖరికి అతనికి ఏదో ఆలోచన వచ్చినట్టయింది. చెరచరా బాపనయ్య కొట్టు దగ్గరకు వెళ్ళాడు. కొట్లో బాపనయ్య ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఇదే సమయం అనుకుని రామయ్య బాపనయ్యని సమీపించి, ఇదిగో బాపనయ్య, 5 బదులెంత అని ప్రశ్నించాడు. రామయ్య లెక్క తెలియక అడుగుతున్నాడేమో అనుకుని 50 కదుటయ్యా అన్నాడు బాపనయ్య. బాగుంది తెలివి, 60 కదూ అన్నాడు రామయ్య తీవ్రంగా. భలేవాడివే, 50 అన్నాడు బాపనయ్య. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు, 60 అన్నాడు పెద్దగా కేకలు పెడుతూ రామయ్య. 50 అన్నాడు బాపనయ్య అంతకంటే పెద్దగా. ఈ విధంగా బాపనయ్య రామయ్య 50, 60, 50, 60 కేకలు పెట్టుకోవటం విని చుట్టుపక్కల వాళ్ళంతా బాపన్నయ్య కొట్టు దగ్గర వచ్చి, ఏమిటయా మీ అరుపులు అని ప్రశ్నించారు. చూడండి, ఈ పెద్ద మనిషి నాకు టోపీ పెట్టాలని చూస్తున్నాడు. నేను ఇతని దగ్గర 60 రూపాయలు దాచుకున్నాను. తీరా అవసరం వచ్చి అడిగితే ఇప్పుడు 50 అంటున్నాడు అన్నాడు రామయ్య నిజంగా సొమ్ము పోయిన వాడ్లగా దిగులుగా మొహం పెట్టి. బాపనయ్య దిగ్భ్రాంతి చెందాడు. ఆరిపిడుగా, నా దగ్గర నువ్వు డబ్బు దాచావా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! అంతా ఒట్టిదే బాబు అని జరిగిన విషయం పెద్ద మనుషులకు చెప్పబోయాడు బాపనయ్య. రామయ్య అతని మాటలను చొరనివ్వలేదు. ఇదిగో బాపనయ్య, నీ నాటకం ఇక కట్టిపెట్టు. ఇందాకట్టించి 50, 50 అని ఇప్పుడు అసలే లేదంటున్నావా? ఆ 10 రూపాయలు తింటే తిన్నావు కానీ నువ్వన్నా ఆ 50 రూపాయలు నా మొహాన పారి. జన్మలో ఇంకెవ్వరి దగ్గర డబ్బు దాచిపెట్టకుండా బాగా బుద్ధి చెప్పావు. ఈ 10 రూపాయలతోనే నువ్వేమీ బాగుపడిపోవులే కానీ అన్నాడు రామయ్య ఎంతో చాకచక్యంగా. అక్కడ చేరిన వాళ్ళందరూ రామయ్య మాటలు నమ్మేశారు. వాళ్ళు నిజంగా రామయ్య బాపనయ్య దగ్గర డబ్బు దాచాడు అనుకున్నారు. బాపనయ్య, వాడు 60 రూపాయలు దాచుకుంటే 50 అంటివి. నువ్వు అన్న ప్రకారం ఆ 50 ఇవ్వమంటున్నాడు కదా, మొత్తం కైంకర్యం చేయాలంటే ఎలా చెప్పు? దేనికైనా న్యాయం ఉండద్దు? మర్యాదగా ఆ 50 రూపాయలు ఇచ్చి పంపే అని తీర్పు చెప్పారు అక్కడ చేరిన వాళ్ళంతాను. ఇంకాసేపు ఆగితే 60 రూపాయలు ఇవ్వమని తీర్పు చెప్తారేమో అని పాపం బాపనయ్య కిక్కురమనకుండా 50 రూపాయలు తెచ్చి రామయ్య దోసిట్లో పోశాడు. చూసావా నా తడాక అన్నట్టు చూస్తూ రామయ్య చక్కా పోయాడు. 25 రూపాయల అప్పు ఇవ్వనందుకు బూటకం చేసి రెట్టింపు తీసుకుపోయాడు అని బావురుమన్నాడు పాపం బాపనయ్య. కథ సమాప్తం. రెండవ కథ మాయ మత్స్యకన్య. దీన్ని రాసిన వారు శ్రీ ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. బ్రిటిష్ వారి కాలంలో ఒక సంస్థానానికి రాజుగా ఉండిన రామప్రతాపుడు విచిత్రమైన వ్యక్తి. ఆయనకు మూఢనమ్మకాలతో పాటు మంకుపట్టు కూడా చాలా ఉండేది. అతని మెదడులోకి ఏదన్నా ఆలోచన వస్తే అది ఎంతో హాని చేసి గాని వదిలేది కాదు. ఇందువల్ల ఆయన సలహాదారులు, సంస్థానంలోని ప్రజలు కష్టాలకు గురి అయ్యేవాళ్ళు.
ఒకసారి ఆయన వంగదేశం సందర్శించి అక్కడ జనపనార పంట విరివిగా ఉండటం చూసి వచ్చి తన దేశంలో రైతులందరినీ అదే పంట వేయమని చాలా ఒత్తిడి చేశాడు. విధి లేక రైతులు ఆ పంట వేశారు. దాని ఫలితంగా నాసిరకం జనపనార ఉత్పన్నమై నష్టానికి అమ్ముకోవలసి వచ్చింది. ఆహార ధాన్యాలు పండవలసిన పొలాల్లో జనపనార వేయడం వల్ల దేశంలో తిండికి కరువు ఏర్పడి ప్రజలు దుర్భరమైన కష్టాలకు గురి అయ్యారు. మరొకసారి రామప్రతాపుడు కాకులు మాలకాకులు యమదూతలని, దేశంలో అవి ఉండటం దేశానికి అరిష్టమని, అందుచేత దేశంలో ఎలాంటి కాకి లేకుండా చేయాలని తీర్మానించుకుని జనాన్ని కాకులను చంపమని హెచ్చరిస్తూ చచ్చిన కాకేకి ఇంత అని బహుమానం ఇస్తానని అన్నాడు. ప్రజలు కాకులను చంపి తెచ్చి రాజధానిలో గుట్టలుగా పోసి డబ్బు పుచ్చుకున్నారు. ఆ కాకుల కళేబరాలను ఏం చేయాలో తోచలేదు. వాటి నుంచి దుర్గంధం బయలుదేరి రాజధాని పౌరులకు బతుకు దుర్భరమైంది. ఇంతేకాక కాకులు పాకే పనిని అద్భుతంగా చేయగలవు. ఇప్పుడు దేశంలో కాకులు లేని కారణంగా ఎక్కడి గుళ్ళు అక్కడే దిగబడి రోగాలు వ్యాప్తి చెందాయి. జరిగిన పొరపాటు తెలుసుకునే రామప్రతాపుడు పొరుగు దేశాల నుంచి కాకులను తెచ్చిన వారికి బహుమానాలు ప్రకటించాడు. అలాంటి వాడు రామప్రతాపుడు. ఇలా ఎన్నిసార్లు అభాసు జరిగినా అతని వైఖరి మటుకు మారలేదు. ఒకసారి రామప్రతాపుడు తన మంత్రితో మత్స్యకన్యల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. దేవా, నేను ఇప్పటి వరకు అలాంటి ప్రాణిని చూడకపోవడం చేత నేను ఏమీ నా అభిప్రాయాన్ని చెప్పలేను అన్నాడు మంత్రి వినయంగా. కిందటి రాత్రి నాకు కలలో కనిపించింది. పైభాగం మనిషి, కింది భాగం చేప. ఇది చాలా చిత్రం కాదు అన్నాడు రాజు. రామప్రతాపుడి రాజభవనం ముందు పెద్ద కొలను ఉండేది. ఆ కొలంలో నీరే నగరానికంతకు ఉపయోగపడేది. అందులో చేపలు కూడా ఉండేవి. వెన్నెల రాత్రులప్పుడు రామప్రతాపుడు చిన్న డింగీలో ఆ కొలంలో విహరించేవాడు. మంత్రితో మత్స్యకన్య గురించి మాట్లాడిన రాత్రి మంచి వెన్నెల రాత్రి. ఆ రాత్రి రామప్రతాపుడు డింగీలో ఒంటరిగా కొలంలో నౌకా విహారానికి బయలుదేరాడు. అయితే ఆయన అంతలోనే తిరిగి వచ్చి వెంటనే రమ్మని మంత్రికి కబురు పంపాడు. మంత్రి వచ్చాడు. రాజు అతనితో, మన కొలంలో ఇంతకు ముందే మత్స్యకన్యను చూశాను. అది నా డింగీ ముందు గాలిలో ఎగిరి నీటిలో పడింది. నేను స్పష్టంగా చూశాను. సగం మనిషి సగం చేప. నాకు అది కావాలి. ఇప్పుడు అది తప్పించుకుపోకుండా కొలను చుట్టూ కాపలా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ఏర్పాట్లు చేయించండి అన్నాడు. మహారాజా, అది భ్రమ కావచ్చు. ఒక పెద్ద చేపను చూసి మీరు మత్స్యకన్య అని పొరపాటు పడ్డారేమో. అస్పష్టమైన చంద్రకాంతి కదా అన్నాడు మంత్రి. నాకేమీ చత్వారం లేదు. వెంటనే నేను చెప్పినట్టు చేయించండి అన్నాడు రాజు. మత్స్యశాఖ మనుషులు వచ్చి కొలను యావత్తు గాలించి వదిలిపెట్టారు. వేల కొద్దీ చేపలు బయట పడ్డాయి గాని మత్స్యకన్య మాత్రం జాడలేదు. కొలంలో నీరంతా తోడేయించి కొలను ఎండగట్టించండి అన్నాడు రాజు. అలా చేస్తే నగరమంతా జలమయమైపోతుందని, దానితో పాటు తాగడానికి చుక్కైనా నీరు లేక ప్రజలు అల్లాడిపోతారని మంత్రి చెప్పి చూశాడు. కానీ రాజు వినిపించుకునే రకం కాదు. తనకు ఆ మత్స్యకన్య కావాలన్నాడు. చిత్తం, కొలనులో నీరు తోడించే ఏర్పాట్లకు 2-3 రోజులు పట్టవచ్చు. కాకపోయినా కొలనులో చిన్న చేప పిల్ల కూడా లేకుండా గాలించాం. మత్స్యకన్య ఉండే అవకాశం లేనే లేదు. ఈ 2-3 రోజులు ఆలోచించి చూడండి మహారాజా. మీకు దృక్భ్రమ లాంటిది కలిగి ఉండవచ్చు అన్నాడు మంత్రి. రాజు మంత్రి మీద విసుక్కున్నాడు. మంత్రి ఇంటికి తిరిగి వచ్చి తన అన్న కొడుకు హలధరుడు అనే ఐంద్రజాలికుడు పొరుగుదేశం నుంచి వచ్చి ఉండటం చూశాడు. మంత్రి విచారంగా ఉండటం చూసి హలధరుడు కారణం అడిగి కథ అంతా తెలుసుకుని, మీ రాజుగారికి దృగ్భ్రమలు కలుగుతాయని నిరూపించడానికి నేను ఒక యంత్రం తయారు చేస్తాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. మంత్రి అవతల గదికి వెళ్ళగానే హలధరుడు 3 అంగుళాల నిడివి, అంగుళం వెడల్పు గల కాగితం తీసుకుని మధ్యకు మడిచి మడత ఉన్న భాగాన్ని ఒక గాజులోట అడుగు భాగంలో అంటించాడు. ఒక చిన్న పింగాడి పళ్ళెం మధ్య ఒక ₹10 నాణెము బొమ్మ పైకి ఉండేటట్టు పెట్టి కొద్దిగా నీరు పోశాడు. ఆ తర్వాత గాజు లోటా అడుగున ఉన్న కాగితానికి మంట పెట్టి లోటా నిండా దట్టమైన పొగ నిండేలాగు చేసి దాన్ని పింగాణి పళ్ళెం మీద బోర్లించాడు. ఇప్పుడు లోటా అంచుగుండా ₹10 నాణెం కేసి చూస్తే అది పెద్దదైనట్టు కనిపించింది. హలధరుడు మంత్రిని పిలిచి, పెదనాన్న, జాగ్రత్తగా చూసి చెప్పు, పళ్ళెంలో ఎన్ని రూపాయలున్నాయి అని అడిగాడు. మంత్రి పరీక్షగా చూసి, ₹1 కదరా అన్నాడు.
₹1 ఉన్నదని, ఎక్కువ లేవని రూఢిగా చెప్పగలవా అని హలధరుడు మళ్ళీ అడిగాడు. ఆహా అన్నాడు మంత్రి. నువ్వు భ్రమపడ్డావు. అది రూపాయి కూడా కాదు. చూడు అంటూ గాజులోడా ఎత్తి పళ్ళెంలో నీటి నుంచి ₹1 బిళ్ళ బయటికి తీసి చూపాడు హలధరుడు. కను భ్రమపడింది అనటానికి ఎలాంటి సందేహమూ లేదు. ఆ భ్రమ కలిగించే మార్గం హలధరుడి దగ్గర తెలుసుకుని మంత్రి ఆ యంత్రాన్ని అలాగే తీసుకుపోయి రాజు ముందు పెట్టి, మహారాజా, మీకు ఎన్ని రూపాయలు కనబడుతున్నాయి అని అడిగాడు. ₹1 ఉన్నది. నాకు ఏదైనా దృష్టిలోపం అనుకున్నారా అన్నాడు రాజు. క్షమించండి మహారాజా, మావాడు నన్ను ఇలాగే అడిగితే నేను కూడా మీరు చెప్పినట్టే చెప్పాను. నా కళ్ళు భ్రమపడ్డాయని మావాడు అన్నాడు. మీ దృష్టి నాకన్నా చాలా నిశ్చితమైనది కదా, మీకు దృగ్భ్రమ అనేది ఉండదు కదా అని మిమ్మల్ని అడిగాను. లోటా కింద నిజంగా ఏమున్నదో చూద్దామా అన్నాడు మంత్రి. రాజు చప్పున లోటా ఎత్తి పైకి తీశాడు. పింగాణి పళ్ళెంలో ₹1 మాత్రమే ఉన్నది. రాజు నిర్ఘాంతపోయి, నాకు కూడా కన్ను భ్రమిస్తున్నాడన్నమాట. ఒకవేళ నేను చూసిన మత్స్యకన్య కూడా భ్రమే అయి ఉంటుందా అన్నాడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా. ఎందుకు కాకూడదు మహారాజా, ఆ క్రితం రాత్రే మీరు కలలో మత్స్యకన్యను చూశామన్నారు కదా, ఆ కళ్ళను ఖాళీ చేయని అవసరం లేదేమో, ఏమంటారు అన్నాడు మంత్రి. రాజు తల అడ్డంగా తిప్పాడు. మంత్రి ప్రాణం కుదుటపడింది. కథ సమాప్తం. 3వ కథ దెయ్యాలతో మైత్రి. ఈ కథను రాసిన వారు శ్రీ పఠాన్ ఖాదర్ వలీ ఖాన్ గారు. ఒక ఊళ్ళో చలమయ్య అనే భూస్వామికి 3 కొడుకులు. వారిలో చివరివాడైన రంగడు తెలివి తక్కువ వాడు. వాడికి ఎంతసేపు దెయ్యాలను చూడాలని, వాడితో స్నేహం చెయ్యాలనిను. చలమయ్య జబ్బు చేసి మంచాన పడ్డాడు. తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి ఆయన తన పెద్ద కొడుకులతో, నేను పోయాక రంగడు ఏమి కోరితే అది వాడికిచ్చి మిగిలిన ఆస్తే మీరు పంచుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన రంగడిని పిలిచి, బాబు, నీకు లోకజ్ఞానం లేదు. నువ్వు ఏమడిగితే అది అన్నలు నీకు ఇస్తారు. తీసుకో, భూతదయ కలిగి సుఖంగా జీవించు అన్నాడు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను గాని నాన్న, దెయ్యాలు ఎక్కడుంటాయి అని రంగడు అడిగాడు. పాడుబడ్డ కొంపల్లో ఉంటాయి అన్నాడు చలమయ్య తన చిన్న కొడుకు అమాయకత్వానికి విచారిస్తూ. చలమయ్య పోయాక రంగడితో వాడి అన్నలు, ఒరే రంగా, మనం నాన్న ఆస్తిని పంచుకుందాం. నీకేం కావాలో చెప్పు, ఇస్తాం అన్నారు. నాకు దెయ్యాలతో స్నేహం చేయాలని ఉంది. వాటికి ఏమి ఇష్టమో అది నాకు ఇవ్వండి అన్నాడు రంగడు. అన్నలు ఈ మాటకు చాలా సంతోషించి ఉడబెలుకుని కారం మూట ఒకటి రంగడికిచ్చి, దెయ్యాల కళ్ళల్లో ఈ పొడి చల్లావంటే అవి నీతో స్నేహం చేస్తాయి అని చెప్పారు. రంగడు కారం మూట తీసుకుని అడవి మార్గం పట్టి పోసాగాడు. ఒకచోట ఒక పాడుపడిన ఇల్లు, అందులో వెలుగు కనిపించింది. దగ్గరికి వెళితే మాటలు, ఒక స్త్రీ ఏడుపు వినిపించాయి. ఆ ఇంట్లో ఉన్నవి దెయ్యాలై ఉంటాయనుకుని తలుపు తట్టి, మిత్రులారా, నేను మీ స్నేహం కోరి వెతుక్కుంటూ వచ్చాను, తలుపు తెరవండి అని గట్టిగా కేకపెట్టాడు. వెంటనే లోపల మాటలు నిలిచిపోయాయి. కొందరు దొంగలు పక్క ఊర్లో శెట్టిగాని ఇల్లు దోచి శెట్టి కూతురుని ఎత్తుకొచ్చి ఆమెను ఒక గుంజకు కట్టేసి ధనం పంచుకుంటున్నారు. ఒక దొంగ లేచి వచ్చి తలుపు తెరిచాడు. రంగడు లోపలికి అడుగు పెట్టాడు. దొంగలను చూసి వాళ్ళు దెయ్యాలై ఉంటారనుకున్నాడు. గుంజకు కట్టేసింది భూతమే ఉంటుంది అనుకున్నాడు. ఇదిగో మీకోసమే తెచ్చాను అంటూ రంగడు కారం మూట విప్పాడు. దొంగలు వాడి చుట్టూ మోగారు. రంగడు దొంగలందరి కళ్ళల్లోనూ కారం చల్లాడు. దొంగలకు కళ్ళు పోయినట్టయింది. కట్లు విప్పు త్వరగా అన్నది శెట్టి కూతురు గుణవతి. తండ్రి భూతదయ చూపమన్నాడు కదా అని రంగడు ఆమె కట్లు విప్పాడు. వెంటనే గుణవతి రంగడిని చేయి పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి తలుపు గొళ్ళెం పెట్టింది. తెల్లవారేసరికి ఇద్దరు గుణవతి తండ్రి ఉండే ఊరు చేరుకున్నారు. జరిగిన సంగతంతా తెలుసుకుని శెట్టి భటులతో పాడుపడిన ఇంటికి వచ్చాడు. దొంగలు దొరికిపోయారు. పోయిన సొత్తంతా దొరికింది. తనకు మహోపకారం చేసిన రంగడి మీద శెట్టికి ఎంతో ఆపేక్ష పుట్టుకొచ్చింది. గుణవతికి కూడా రంగడి మీద మనసు అయిందని తెలుసుకుని శెట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి అల్లుని తన ఇంటనే ఉంచుకున్నాడు. కథ సమాప్తం. 4వ కథ ఎవరు యువరాజు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎస్ రామాచారి గారు. ఒక రాజుకు తొలి సంతానంగా కమల పిల్లలు కలిగారు. ఇద్దరూ మగబిడ్డలే. ఇద్దరు ఒకే పోలిక. అయితే ఒకడు కొంచెం ఎర్రగా ఉండేవాడు, రెండోవాడు పసిమి. అందుచేత వాళ్లకు అరుణకుమారుడు, కరుణకుమారుడు అని పేర్లు పెట్టారు. పెరుగుతున్న కొద్దీ వారిద్దరికీ విద్యాబుద్ధులు, చదువు సంఖ్యలు, వీర పరాక్రమాలు సమంగానే అలవడ్డాయి.
ఇద్దరూ ఎంతో అన్యోన్యంగానూ ఒకరినొకరు విడవకుండానూ ఉండేవారు. వాళ్ళని చూస్తూ ఉంటే రాజుకు వీళ్ళల్లో ఎవరిని యువరాజు చేయాలి అన్న సమస్య బయలుదేరింది. అందుకు ఆయన ఒక ఆలోచన చేశాడు. ఇద్దరినీ పిలిచి, మీరిద్దరూ ఎవరికి వారుగా నగరంలోకి వెళ్ళి సాయంకాలం లోపల ఒక 100 రూపాయలు పుట్టించుకురండి అని అన్నాడు. సరేనని ఇద్దరు కుమారులు చెరకుదారిన నగరంలోకి బయలుదేరారు. 100 రూపాయలే కదా, ఎవడిని అడిగినా ఇస్తాడు అనుకున్నాడు అరుణుడు. అతను ఒక మిత్రుడి వద్దకు వెళ్ళి తనకు ఒక 100 రూపాయలు ఇవ్వమని అడిగాడు. 100 రూపాయలా, నా దగ్గర లేవే, 60 రూపాయలైతే ఉన్నాయి అన్నాడు ఆ మిత్రుడు. లాభం లేదు అని అరుణుడు అతని డబ్బు నిరాకరించి మరొక మిత్రుడి వద్దకు వెళ్ళాడు. అతని వద్ద ఆ 60 కూడా లేవు. అతని మిత్రులు ఎవరి వద్ద కూడా 100 రూపాయలు తయారుగా లేవు. 20, 10, 5, 2 ఇస్తామన్నారే కానీ 100 ఇవ్వగలిగిన వాడు అరుణుడికి ఒక్కడు కూడా కనిపించలేదు. అతని కోపం వచ్చి కొందరిని తిట్టాడు కూడాను. అతనికి తన మిత్రులంతా తనను మోసం చేశారనిపించింది. ఒక్క ఘడియలో దొరుకుతాయనుకున్న 100 రూపాయలు సాయంకాలం కావస్తున్నా దొరకలేదు. అప్పుడు అరుణుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను తిన్నగా తమ కోశాధికారి వద్దకు వెళ్ళి తనకు 100 రూపాయలు ఇవ్వమన్నాడు. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి అన్నాడు కోశాధికారి. నీ డబ్బు కాదయ్యా, ఖజానా నుంచి ఇయ్యి అన్నాడు అరుణుడు. రాజుగారి ముద్ర లేకుండా రాజుగారికైనా ఖజానా నుంచి ఒక్క పైసా ఇచ్చే అధికారం నాకు లేదు బాబు అన్నాడు కోశాధికారి. అరుణుడు హతాశుడయ్యాడు. సాయంకాలం అయింది. రాజుగారు తన కొడుకులను పిలిపించి డబ్బు తెచ్చారా అని అడిగాడు. అరుణుడు 100 రూపాయలు పుట్టించలేకపోయాడు. అతను జరిగిందంతా తండ్రికి చెప్పాడు. కర్ణుడు మాత్రం 100 రూపాయలు తెచ్చి తండ్రికి చూపాడు. నువ్వు ఈ డబ్బు ఎలా తెచ్చావు అని రాజు అడిగాడు. నేను నా స్నేహితుల వద్దకు వెళ్ళి నాకు కొంచెం డబ్బు కావాలని, ఇవ్వగలిగినంతే ఇవ్వమని అన్నాను. కొందరు 10 ఇచ్చారు, కొందరు 5 ఇచ్చారు, కొందరు 2 ఒక్కొక్కటి కూడా ఇచ్చారు. 100 పూర్తి కాగానే వచ్చేశాను అన్నాడు కర్ణుడు. అధికారం చెలాయించకుండా, అవతలి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన పని సక్రమంగా పూర్తి చేసిన కర్ణ కుమారుణ్ణి యువరాజుగా అభిషేకించాలని రాజు నిశ్చయించాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం చేయటం లేదు. దయచేసి చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.